మారిషస్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ గారు అనేటువంటి అంశం మనకు కనిపిస్తూ ఉంది. క్లియర్, ఇక్కడ వరకు క్లియర్. అయితే ఎప్పుడెళ్లారు? మార్చ్ 11th అండ్ 12th. 11థ్‌న, 12థ్‌న ఈ 2 రోజులు గూడా వారు అక్కడే ఉన్నారు. దానికి గల కారణం ఏంటి అంటే, ఈ మార్చ్ 11th, 12th ఎందుకు ఉన్నారంటే, ఈ మారిషస్ యొక్క ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారిని ఆ దేశంలో జరిగేటువంటి నేషనల్ మారిషస్ డే ఏదైతే ఉందో, దానికి చీఫ్ గెస్ట్‌గా పిలవటం జరిగింది. క్లియర్ కదా! సో, మారిషస్ జాతీయ దినోత్సవానికి చీఫ్ గెస్ట్‌గా ఇండియా నుంచి నరేంద్ర మోడీ గారిని ఇన్వైట్ చేసినటువంటి సందర్భాన మార్చ్ 11, 12 మధ్య నరేంద్ర మోడీ గారు అటెండ్ అయ్యారు. ఓకేనా? సో, మార్చ్ 12 వచ్చేసి మారిషస్ డే. మారిషస్‌కి స్వతంత్రం వచ్చినటువంటి రోజనమాట. సో, అంతకుముందు ఈ మారిషస్ అనేటువంటి ప్రాంతం బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో ఉండేది. సో, బ్రిటిష్ వాళ్ళ పరిపాలన ఉండేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో స్వతంత్రం వచ్చింది మార్చి 12న. సో, అందుకోసం నరేంద్ర మోడీ గారిని ఇన్వైట్ చేశారు. ఇంకొక అంశం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అంటే, ఇక్కడ పీఎం ఎవరు? సో, మారిషస్ దేశం యొక్క ప్రధానమంత్రి ఎవరు అన్నప్పుడు నవీన్ చంద్ర రంగూలం. నవీన్ చంద్ర రంగూలం అనమాట.